28 మార్చ్ అంటే మొన్న ఫ్రైడే బ్యాంకాక్కి, థాయిలాండ్కి, అలాగే మయన్మార్కి మూడింటికి చాలా దారుణమైన రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు కదా, 2 భూకంపాలు వచ్చినాయి. ఈ 2 భూకంపాల వల్ల ఈ 3 చాలా ఎఫెక్ట్ అయినాయి. అలాగే చాలామంది చనిపోయారు. ఆస్తి నష్టం కూడా చాలా భారీగా జరిగింది. అసలు ఏం జరిగిందో ఏంటో ఫుల్ డీటెయిల్స్ క్లిప్స్ కూడా చూపిస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. మయన్మార్లో రోజులాగా మొత్తం అందరూ ఎవరి పనుల్లో బిజీగా ఉన్నారు. సడన్గా ఎర్త్క్వేక్ వచ్చింది. అరౌండ్ ఒక 11:30 ఆ టైంకి వచ్చింది ఎర్త్క్వేక్. అది కూడా మ్యాగ్నిట్యూడ్ 4.3 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. దానివల్ల బిల్డింగ్స్ చాలా మటుకు కూలిపోయినాయి మయన్మార్లో. పైగా అక్కడ దాదాపుగా 1644 మంది చనిపోయారు అంటున్నారు. కానీ అమెరికా వాళ్ళు అయితే ఆ సంఖ్య 10,000 వరకు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఫస్ట్ భూకంపం వచ్చిన తర్వాత అంటే 24 అవర్స్కి మళ్ళీ ఇంకో భూకంపం వచ్చిందంట. దానివల్ల అయితే థాయిలాండ్ అలాగే బ్యాంకాక్ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి. మయన్మార్లో మ్యాండలిన్ అని చెప్పి ఒక సిటీ ఉన్నది. మొత్తం మయన్మార్ మొత్తంలోకి ఈ సిటీ చాలా ఎఫెక్ట్ అయిందనమాట. ఎందుకంటే దాదాపుగా 1500 బిల్డింగ్స్ కూలిపోయినాయి ఈ సిటీలో. అలాగే ఈ బిల్డింగ్స్లో ఒక స్కూల్ కూడా ఉన్నది. ఆ స్కూల్లో అయితే ఏకంగా 12 మంది స్టూడెంట్స్, ఒక టీచర్ కూడా చనిపోయారంట. థాయిలాండ్లో అయితే తక్కువ మంది చనిపోయారు, కాకపోతే ఆస్తి నష్టం వాటికి చాలా భయంకరంగా ఉన్నదంట. ఫస్ట్ వచ్చిన భూకంపం నుంచి తేలిన లోపే రెండో భూకంపం వచ్చి మొత్తం సర్వనాశనం చేసింది అందరినీ. మయన్మార్లో అయితే దారుణం జరిగిన తర్వాత ఈ మ్యాండలిన్ సిటీకి మయన్మార్ మిలిటరీ చీఫ్ వచ్చి మొత్తం అంతా విజిట్ అయ్యి ఒకసారి మొత్తం చూసాడు. ఆ తర్వాత అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా పెంచాడు బాగా. అండ్ అలాగే కొంతమంది ఏమంటున్నారంటే ఒక బిల్డింగ్ కింద దాదాపుగా 50 మంది జనాలు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ గురించి కూడా ఎదుగుతున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని. బ్యాంకాక్లో అయితే భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. చాలా వరకు బిల్డింగ్స్, టెంపుల్స్ మొత్తం అన్నీ కూలిపోయినాయంట. ఒకసారి క్లిప్ అయితే చూడండి. బ్యాంకాక్లో మార్నింగ్ 11:30కి 4.3 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ తర్వాత 3.8 మ్యాగ్నిట్యూడ్తో ఇంకోటి వచ్చింది. అది వచ్చిన 20 నిమిషాలకి మళ్ళీ 4.7 మ్యాగ్నిట్యూడ్తో ఇంకో భూకంపం వచ్చింది. టోటల్గా 7.7 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. దీనివల్ల మయన్మార్, థాయిలాండ్ అలాగే బ్యాంకాక్ ఈ 3 చాలా భయంకరంగా ఎఫెక్ట్ అయ్యింది. ఇండియా ఆపరేషన్ భారత్ అనే పేరుతో మయన్మార్కి, థాయిలాండ్కి చాలా హెల్ప్ అయితే చేస్తుంది. అలాగే మన ఇండియాతో పాటు చైనా అలాగే వేరే దేశాల వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారనమాట వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి. సో ఇవాళ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఆ నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.